ముందునుగాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించున్నాడు. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యూదులకు రాజుగా జయప్రవేశము చేయుచున్న యేసు ప్రభువా, నీకు స్తోత్రం. హోసన్నా హోసన్నా అని నిన్ను పొగిడి నిన్ను ఘనపరిచారు. ఈరోజు మా జీవితంలో మీరు ఇచ్చిన మట్టల ఆదివారం కొరకై, ఈ ప్రత్యేక ఆదివారం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఆరాధన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకను ప్రభా, మీరు ఎవరి జీవితంలో ప్రవేశించలేదో వారి జీవితంలో ప్రభా ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రవేశించాలని ప్రార్థిస్తున్నాము. మా మాటలు, మా పాటలు, మా హృదయ ధ్యానములు, వాక్య ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా అదేవిధంగా నిలుచుని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 593 593 యేసువ జయముతో అనే పాటను క్వైర్ వారిని అనుసరించి నిలుచుని పాడుకుందాం. ధర మరణము గెలిచిన మహిమ స్వరూపుడు ప్రభువా, యేసువ జయము యెరూషలేమున ప్రవేశము చేయుము.
వాక్కులు చక్కగా పలికి ఆదరించుము ఓ ప్రభువా. యేసువ జయము యెరూషలేమున ప్రవేశం చేసెను ఓ ప్రభువా. దయచేసి అందరు కూర్చోనండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథం 42వ కీర్తన చదవవలసిందిగా సహోదరుడు బోడా సురేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. సామ్ నంబర్ 42 ఫర్ రెస్పాన్సివ్ రీడింగ్. దేవునామంలో అందరికీ శుభములు. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము కీర్తన గ్రంథము 42వ కీర్తన 1 నుంచి చివరి వరకు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. నీ జలప్రవాహదారులు ధ్వని విని కరుడు కరుడును పిలుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించాను. దేవుని వాక్యం మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ఇది సంఘ ప్రార్థనా సమయం. ప్రార్థించవలసినటువంటి విషయాలు ముఖ్యంగా వేగంగా విస్తరించుతున్నటువంటి ఈ కరోనా అనేటువంటి ప్రళయం నుంచి దేవుడు తన బిడ్డలను కాపాడినట్లుగా మనం ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా వేగంగా విస్తరిస్తుంది కరోనా. ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు విధిస్తుంది. ఆంక్షల ప్రకారం మరి మనం గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ సండే జరుపుకోగలమో లేదో మనం ఇప్పుడే నిర్ణయించుకోలేము. చేత ఈ కరోనా వ్యాప్తి అరికట్టమని దేవునికి మొరపెట్టుదాం. అలాగే మన సంఘ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు సంఘ కార్యనిర్వాహక వర్గం యొక్క వారి యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకున్నట్టుకు, అలాగే మరి అడ్వైజరీ కమిటీ మెంబర్స్, మన పాస్టర్ గారు వారి కుటుంబం కొరకు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మరి ముఖ్యంగా మిషనరీసు వారు చేస్తున్నటువంటి సేవ గురించి, సంఘ కాపర్ల గురించి, సువార్థికుల గురించి,
పెరుగుతున్నటువంటి సంఘం మీద పెరుగుతున్నటువంటి దాడులు, శ్రమల గురించి అవి అరికట్టవలసిందిగా దేవునికి మొరపెట్టుదాం. అలాగే మన సంఘంలో వివిధ విభాగాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య గురించి, ప్రత్యేకంగా స్త్రీల విభాగంలో జరుగుతున్నటువంటి పరిచర్య, మరి యూత్ మినిస్ట్రీస్లో జరుగుతున్నటువంటి పరిచర్య, జీసీపీఎంలో జరుగుతున్నటువంటి పరిచర్య, అలాగే వివిధ విభాగాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య, వీటన్నిటి గురించి కూడాను ప్రార్థించుదాం. అలాగే మన సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల గురించి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి గురించి ప్రార్థించుదాం. మన ఆరాధనలో ప్రతి ఆదివారం కూడాను కొత్తగా కొంతమంది వచ్చి చేరుతూ ఉన్నారు, మనతో పాటు ఆరాధిస్తూ ఉన్నారు. వారు ప్రతి ఆదివారం కూడాను మనతో పాటు వచ్చి మనతో పాటు ఆరాధించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ప్రార్థించుదాం. వీటన్నిటిని గురించి ప్రార్థించవలసిందిగా ప్రియ సహోదరి మిస్సెస్ హేనా ఫ్రాన్సిస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమామయుడ, కృపా కనికరం కలిగిన యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు మా పరలోకపు తండ్రి, ఉదయకాలం ప్రభువా మరి నీ సన్నిధానంలో, నీ మందిరంలో మరి మేమందరము సజీవ లెక్కలో చేర్చబడి నిన్ను స్తుతించి కనపరచడానికి, ఆరాధించడానికి మా జీవితాల్లో ఇంకో తరుణాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చిన ఆయన ఈ మాసమంతా కూడా మమ్మల్ని కాపాడి చివరి ఆదివారం వరకు నీ రెక్కల చాటున మాకు ఇచ్చిన ఆరోగ్యమును, బలమును, సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. జీవం కలిగిన దేవుని బిడలంగా నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ మందిరంలో మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అవును తండ్రి, నీ ప్రేమను బట్టి ఈ లోకమంతా సృష్టించినావనైనా కేవలం ఒక మాట చేత ఇది కలుగునుగాక అంటే కలిగింది ప్రభా. భూమి, ఆకాశము నైనా, ఎండ, వాన తండ్రి ప్రభా, నీరు, గాలి తండ్రి, ప్రతి పక్షి, ప్రతి పురుగు తండ్రి, జీవరాశులేమి తండ్రి, ప్రతి పశువు ప్రభా, అన్నీ కూడా తండ్రి ఇవి కలుగునుగాక అంటే జరిగినవే ప్రభా. అయితే నీ యొక్క కృపను బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి, నీ స్వరూపంలో నన్ను నరుని నీ స్వహస్తాలతో నిర్మించినావు, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయన నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా నీ యొక్క పోలిక చొప్పున, నీ యొక్క కృప చొప్పున మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని సృష్టించిన మా దేవ, నేను స్తుతించి నేను ఆరాధించడానికి మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పాపులంగా పతనమైపోయి ప్రభా నీకు దూరంగా ఉన్న మమ్మల్ని చేరదీయటానికి తండ్రి మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని ఈ భయంకరమైన లోకంలో మా కొరకు జన్మించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాయనా, నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాయనా, శిలువలో మా కొరకు నీ ప్రాణం పెట్టినందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. భయంకరమైన వేదన, భయంకరమైన బాధ, భయంకరమైన నింద, హింస ప్రభువా, ఇవన్నీ కూడా మా కొరకు భరించిన మా గొప్ప దేవా నీకు వందనాలు. తలలో ముళ్ళ కిరీటము, చేతుల్లో కాళ్ళలోనైనా ప్రభువా మేకులు, పక్కన బల్లెం పొడవబడి తండ్రి మా కొరకు కాచిన నీ ప్రశస్త రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు ఇచ్చినటువంటి స్వస్థతకై, మీరు పొందినటువంటి గాయాల చేత మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై నాయన ప్రతిదాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఉదయకాలం ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, రక్షింపబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నామంటే కేవలం నీ ఉచిత కృపనైనా, నీ ప్రేమ తండ్రి. మాది గత సంవత్సరాల నుంచి ఇంతవరకు మీరు ప్రభా మేము పోల్చుకున్నట్లయితే భయంకరమైన ఈ కరోనా తండ్రి ఇంకనూ వెంటాడుతూనే ఉంది ప్రభా. మరి అనేకులు ప్రాణాలు కోల్పోయారు, అనేక గృహాల్లో దుఃఖము, ఆవేదన ఉన్నది తండ్రి. బిడ్డల్ని కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు, భర్తని కోల్పోయి భార్యను కోల్పోయి భర్తలు ప్రభా. గృహాల్లో అల్లకల్లోలము, మరి ఎన్నో గృహాల్లో ప్రభా చేదైన నిరాశ, నిస్పృహ ఉన్నప్పటికీ నీ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా
సజీవ లెక్కలో ఉంచినావు నాయనా. ఇంకను ఈ సెకండ్ వేవ్ వలన ప్రభా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నాయినా, ఐసీలోను వెంటిలేటర్లోను ఆక్సిజన్ మీద తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలతో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ పరిస్థితులు ఎందుకు కానీ సంభవించినామని మేము మిమ్మల్ని అడగలేము, కానీ తండ్రి మీరే వాటిని నివారణ చేయమని అడుగుతుంటున్నాం ప్రభా. అలనాడు ఐగుప్తులో ప్రభా ఎన్నో తెగులు వచ్చినప్పటికీ నిన్ను బిడ్డల్ని నువ్వు కాపాడినవనైనా. మరి భయంకరమైనటువంటి తెగుల్లో నుంచి వారిని బయటికి రప్పించి పగలెండ దెబ్బ రాత్రి వెనల దెబ్బ తగలకుండా ప్రభా బిడ్డల్ని మీరు క్షేమంగా నడిపించినారు తండ్రి. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రీతిగానైనా మరి నీ బిడ్డలైనటువంటి వారు సమూహముగా తండ్రి చేస్తున్న ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో గుంపులుగా ఎన్నో డినామినేషన్లుగా ప్రభా ఎంతోమంది బిడ్డలు తండ్రి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తుంటున్నారు తండ్రి. దాన్ని నిర్మూలం చేయమని అడుగుతుంటున్నాం ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అయినా తండ్రి కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నైనా ఇంకను అనేకులకు మీరు తరుణాన్ని అనుగ్రహిస్తుంటున్నారు తండ్రి. రక్షణలోకి రాకుండా ఎంతోమంది నాశనం అయిపోతున్నారు ప్రభా. నీ కృపను చూపించండి, నీ ప్రేమను చూపించండి, నీ కరుణను చూపించండి అయినా. మరి లెంటన్ డేస్లో కూడా ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా. కరుణించమని అడుగుతుంటున్నాం తండ్రి. దేశంలోనూ రాష్ట్రంలోనూ తండ్రి జరుగుతున్న తండ్రి ఈ యొక్క భయంకరమైన తండ్రి దినాలను బట్టి మరి ప్రభా జరుగుతున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ను బట్టి ప్రభా ఎంతోమంది నిరాశతో నిస్పృహతో ఉంటున్నారు. అటు వారిని కరుణించమని కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మేము ఇప్పుడే చదువుకున్నట్లుగా నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు అని సెలవిస్తుంది తండ్రి నీ వాక్యం. అవును ప్రభా, కృంగిపోయిన మా మనసుల్ని తెప్పరిల్లు చేయమని అడుగుతున్నాను ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదని తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థించుకోవటానికి ఇచ్చిన నీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాష్ట్రంలోనైనా మరి ఎన్నో జీవోస్ ప్రభా మరి విడుదల చేస్తుంటున్నారు. మరి తండ్రి నాయన మరి రిలీజియస్ గ్యాదరింగే కానీ మరి ర్యాలీసే కానీ ఏవి జరగకుండా మరి జాగ్రత్త పాటించమని కోరుతుంటున్నారు ప్రభా. మరి నాయన మరి ఆ యొక్క ఆర్డర్స్ను ప్రభా ప్రతి ఒక్కరికి విధేయత చూపించి తండ్రి ఏ రీతిగా మరి సోషల్ డిస్టెన్స్, మాస్క్ ప్రభా ఇవన్నీ పెట్టుకొని తండ్రి తమను తాము భద్రపరచుకోవాలో, తమను తాముని ఏ రీతిగా కాపాడుకోవాలో ఒక్కొక్కరికి నీ జ్ఞానము నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత మంచి సుందరమైన మందిరాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రతి ఆదివారంనైనా నూతన విశ్వాసులు అనేకులు వస్తుంటున్నారు ప్రభా. నీ బిడ్డలైనటువంటి వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘం ఆత్మీయంగా ఎదగలుటకు మరి అనేకులు వచ్చినైనా నీ వాక్యాన్ని ప్రభా ఎంతో తృప్తిగా వినగలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. చెవులు కలిగిన వాడు వినుగాక నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. వచ్చి ప్రతి ఒక్కరూ ప్రభా నీ వాక్యం విని ఆత్మీయంగా ఎదగలటకు సహాయం చేయండి. ఎన్నో అవసరతలు అక్కర్లు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని మీరు ఎరిగిన దేవుడు అయినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మాకు అనుగ్రహించిన పాస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. గత సంవత్సరం నుంచి ఇంతవరకు నైనా మరి మెన్స్ ఫెలోషిప్పే కానీ తండ్రి ప్రభా, బైబిల్ స్టడీయే కానీ, ఆదివార ఆరాధనలేము కానీ తండ్రి అనేక విధములైనటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ జరిగినవి తండ్రి. మరి అక్టోబర్ మాసం నుంచి మేము ఈ రీతిగా ప్రతి ఆదివారం కూడుకొని తండ్రి నీ సన్నిధానంలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినావు. నీ దాసుని ద్వారా ఇవ్వబడుతున్న వర్తమానాలన్నిటినైనా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. విత్తబడినటువంటి వాక్యం అది నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. నీ దాసునికి మంచి ఆరోగ్యం బలం దయచేయండి. అదే రీతిగా పాశ్రమ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. బలహీన పరిస్థితిలో ఉంటుండగా నీ దాసురాల్ని మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మా మధ్యలో ప్రభా నీ దాసురాలు సంతోషంగా పాల్గొనటకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తనకున్న సమస్య ఏందో మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభా ఆ సమస్యనంతా కూడా తీర్చివేయమని అడుగుతుంటున్నాను. సంఘంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ని అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కోవిడ్-19 ద్వారా ప్రభా అనేకులు వ్యాక్సినేషన్ తీసుకున్నారు ప్రభా. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ జరగకుండా సహాయం చేయనైనా. చాలామంది బాడీ పెయిన్స్ అని, తల తిరగడం అని, నాయన కాళ్ళ నొప్పులని ప్రభా వివిధంగా తండ్రి జ్వరాలని ప్రభా బాధపడుతున్న బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. తీసుకుంటున్నటువంటి ఇంజెక్షన్స్లో ప్రభా మీ సహాయం చేసి ఈ కోవిడ్ వైరస్ని మీరు తగ్గించమని అడుగుతుంటున్నాం. దేవాది దేవా నీ కృపను బట్టి నడిపించమని అడుగుతుంటున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అవునైనా మాకు అనుగ్రహించిన 7-8 ఉపసంఘాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. జీవం కలిగిన దేవ, మరి అక్కడున్న పాస్టర్లను, అక్కడున్న సంఘస్థులను మీరు దీవించి ఆశీర్వదించండి.
చిన్న చిన్న గదుల్లో ప్రభా నిన్ను ఆరాధిస్తుంటున్నారు. ఇరుకులో విశాలతను దయచేసే దేవా, నీ బిడ్డలకు కావాల్సినటువంటి నీ కృపను ప్రసాదించమని అడుగుతుంటున్నాను. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ యొక్క దీవెనలతోనైనా అక్కడున్న సంఘాలు ప్రభా విస్తరిల్లుటకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని ప్రభా వెదజల్లుటకు సహాయం చేయండి. నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తుంటున్నాం ప్రభా. అవును తండ్రి, కరపత్రాల ద్వారా మరి ప్రభా, మరి వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా నీ వాక్యం వెదజల్లుతుంది ప్రభా. మరి ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పటికీ నాయన నీ యొక్క సువార్త ప్రకటింపబడుతుంది తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములని ప్రభా. అదే రీతిగానైనా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని హింసిస్తుంటున్నారు ప్రభా, కొడుతుంటున్నారు, పాస్టర్లను చంపేస్తుంటున్నారు, మరి మందిరాలని కూల్చివేస్తుంటున్నారు ప్రభా. ఎన్నో ప్రదేశాల్లో తండ్రి భయంకరమైన ఈ మిషనరీస్ను కూడా హింస పెడుతున్నారు ప్రభా. మీరు కరుణించమని ప్రార్థిస్తుంటున్నాం. కరుణావాస్యలత కలిగిన దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. మేము మొరపెట్టినప్పుడు మీరు జవాబిచ్చే దేవుడవు తండ్రి. మిషనరీస్ను మరి ప్రభా, సువార్థికులను, పాస్టర్లను ప్రభా హింసిస్తున్న వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. అలనాడు సౌలును పౌలుగా మార్చిన దేవా, ఈ బిడలను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. అవును తండ్రి ప్రభా, మేము ఒక్కరోజు నీ సన్నిధానంలో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా, నీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి రాకడ వచ్చి పర్యంతం ప్రభా నీ బలను జ్ఞాపకం చేసుకోమని అవుతండి. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మా జీవితాల్లోనైనా మేము వాటికి దూరం అవుతుంటుండగా నీ కరుణను మాకు చూపించమని అడుగుతుంటున్నాను ప్రభా. మా యొక్క చీఫ్ మినిస్టర్ కొరకు, క్యాబినెట్ కొరకు ప్రభా, ఇతర మంత్రుల కొరకు, ఎమ్మెల్సీల కొరకు, క్యాబినెట్ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. అనేకులు నీ వాక్యాన్ని వినగలటకు సహాయం చేయండి. మరి గుడ్ ఫ్రైడే కొరకు తండ్రి, మరి ఈస్టర్ కొరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభా మేము స్వేచ్ఛగా నీ సన్నిధిలో ప్రార్థించుకోవటానికి నీ కృపను మాకు ప్రసాదించండి. ఉదయకాలం నైనా చేరువచ్చిన ఒక్కొక్కరిని బట్టి నీకు స్తోత్రాలు నైనా. నీ దాసుని ద్వారా ఏమైతే మాట్లాడతారో తండ్రి, మా ఆత్మ మేలు కొరకే మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి నైనా మా యవన బిడ్డల కొరకు, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వివిధ విభాగాల్లో జరుగుతున్నటువంటి ప్రభా సేవా పరిచయం దీవించండి. జీసీపీఎం ఏమి, మరి మెన్స్ ఫెలోషిప్ ఏమి, యూత్ ఫెలోషిప్ ఏమి నాయన, మరి ప్రేయర్ అండ్ హాస్పిటల్ మినిస్ట్రీని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, ప్రతి గురువారం నైనా ఒక్కొక్క ప్రదేశం కొరకు మేము ప్రార్థిస్తూ, ఒక్కొక్క రాష్ట్రం కొరకు మేము ప్రార్థిస్తుంటుండగా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మా ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయమని అయినా. మీరు త్వరగా రానైనటువంటి దేవుడో కనుక తండ్రి, మీరు అక్కడ మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండగలటకు సహాయం చేయమని ఈ మటలాదివారం ప్రభా, మరి అనేకులు తండ్రి యెరూషలేం ప్రవేశం చేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రభా మట్టలతోనూ బట్టలతోనూ ప్రభా మిమ్మల్ని ఎదుర్కొంటున్నటువంటి సందేశాలు ఎన్నో జరుగుతుంటుండగా ప్రభా, మా జీవితాల్లో మీరు ప్రవేశించిన అయినా మా హృదయాల్ని మార్చి నీకు మాదిరికరమైన బిడ్డలంగా మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని, నీ యొక్క ప్రేమను మేము రుచి చూడగలిగే శక్తిని మాకు కనపరచమని త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ప్రత్యేకమైనటువంటి మనవి, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన 100% ఈ కోవిడ్-19 రాదనేటువంటి గ్యారంటీ లేదు. కానీ అది ఒకవేళ వచ్చినా కానీ అది కలుగజేసేటువంటి ప్రమాదం చాలా తక్కువ అని డాక్టర్స్, నిపుణులు చెబుతూ ఉన్నారు. Don't have the impression that since you have the vaccination, you don't get COVID-19 infection. In spite of taking the vaccination, 3 things are absolutely compulsory. One is wearing the mask, and 2 is hand sanitization. And third and most important is a physical distance of 6 feet. No compromise on these 3 aspects of COVID regulations. Kindly remember these things and follow. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గీతం కొల్లప్రోలు ప్రభాకర్.
ఎక్కడ వారు? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, మోయలేని బ్రానుతో మోము పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముల్ల కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముల్ల కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, మా పక్కన ఉండి మమ్ము కాపాడుతుండగా నీ ప్రక్కల బల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి, వీరు చేయనిదేదో వీరెరుగరు, వీరిని క్షమించము, వీరిని క్షమించము అని వేడుకొన్నావా పరమ తండ్రిని. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి ధన్యవాదాలు. ఇప్పుడు మన కోయర్ వారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 188వ కీర్తన, సియోను కన్య సంభ్రమపడచ్చు వేయము కేకలు. వారిని అనుసరించి మనందరం కలిసి ఈ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం 158వ కీర్తన. సంభ్రమపడచ్చు
సంఘ ప్రకటనల సమయం. సంఘ సెక్రటరీ గారు మేకల భాస్కర్రావు గారిని వచ్చి క్లుప్తంగా నెక్స్ట్ వీక్ జరగనున్నటువంటి కార్యక్రమాలను ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. గత ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మనల్ని కాచి కాపాడి మనందరినీ మరి యొక్క మట్లాదివారపు ఆరాధనలో పాల్గొనే ఈ ధన్యతను భాగ్యాన్ని ప్రసాదించిన ఆ దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికి కూడా మరి క్రీస్తు నామమున శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మట్లాదివారం. ఈనాటి యొక్క పామ్ సండే మెసేజ్ని మనకి మన పాస్టర్ రెవరెండ్ జఫన్యా పీటర్ గారు అందిస్తారు. అనంతరం జరిగే యూత్ ఫెలోషిప్లో యూత్ మెంబర్ రోహిత్ మరి డివోషనల్ నడిపిస్తారు. రేపటి నుంచి మరి 1వ తారీఖు వరకు మరి ప్యాషన్ వీక్ మనం జరుపుకుంటున్నాము. రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో మన పాస్టర్ గారు ఈ ప్యాషన్ వీక్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రీస్తు శిలువ వేయబడక మునుపు జరిగిన సంఘటనలో మరి ఈ ప్యాషన్ వీక్లో మనం చర్చిస్తాము, ధ్యానం చేస్తాము, ప్రార్థిస్తాము, పాల్గొంటాము. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా మరి ఆసక్తికరంగాను మనకి ఎంతో ఆధ్యాత్మికంగా మేలు కలిగే ఉంటాయి. క్రీస్తు ఏ విధమైన శ్రమలు పొందాడు, ఏ విధంగా మరి జడ్జిమెంట్కి పాల్గొన్నాడు, ఇవన్నీ కూడా పాస్టర్ గారు మనకి చాలా చక్కగా వివరించడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. దయచేసి రేపటి నుంచి సాయంత్రం 6 గంటలకు ప్యాషన్ వీక్లో మనం ఆన్లైన్లో పాల్గొందాము. ఇంకా వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ వెరీ క్రూషియల్ ఫేజ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ COVID-19 ఈస్ కన్సర్న్. 2వ తారీఖున మరి యాక్చువల్గా మనకి మరి గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్కి అంతా ఏర్పాటు చేసుకున్నాము, స్పీకర్స్ని రెడీ చేశాము. ఈసీలో మొన్న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో మరి మనం ఎంత ఉధృతంగా మనం ముందుకు సాగాలని చూస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా, అంతే ఉధృతంగా మరి సాతాను కూడా తన శక్తియుక్తుల్ని మరి ఉపయోగిస్తూ అడ్డుకుంటుంది. కాబట్టి గుడ్ ఫ్రైడే చర్చిలో జరిగే పరిస్థితి లేదు. నిన్ననే మరి చీఫ్ సెక్రటరీ గారు జిఓ MS 69/2001 విడుదల చేసి ఉన్నారు. దాని ప్రకారం కొన్ని పండగలతో పాటు గుడ్ ఫ్రైడేని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సంఘంలో జరిగే ప్రసక్తి లేదు ఈ జీవో ప్రకారం. తర్వాత మన పెద్దలతో మన ప్రెసిడెంట్ గారితో డిస్కస్ చేసి 2 ప్రతిపాదనలు మరి మన ముందుకు వచ్చి ఉన్నవి. వాటన్నిటి కూడా ప్రెసిడెంట్ గారికి వివరించి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి వివరించి తగు నిర్ణయం తీసుకుని మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రతిపాదన క్యారల్స్ టైప్లో మరి స్పీకర్స్ని మాత్రమే పిలిచి మరి వారి చేత వాక్యం ఇక్కడ నుంచి ఆన్లైన్లో అందించడం ఒక ప్రతిపాదన. 2వ ప్రతిపాదన జూమ్లో జరపడం అనేది ఒక ప్రతిపాదన. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని జూమ్లో పార్టిసిపేట్ చేసి ఒక ప్రతిపాదన. ఈ 2 కూడా మన ప్రెసిడెంట్ గారికి వివరించి ప్రార్థన అనంతరం మరి కొన్ని విషయాలు డిస్కస్ చేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ గారు డిస్కస్ చేసి మరి సముచిత నిర్ణయం తీసుకుని మీకు తెలియజేయటం జరుగుతుంది. బట్ ఆ జీవోలో ఆదివారము ఆరాధనలకు ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళు ఆదివారం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఆదివారం జరుపుకోవడానికి అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. ఎనీవే, ఇట్ ఈజ్ అప్ టు ద ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ద ప్రెసిడెంట్ టు టేక్ ద డెసిషన్ అండ్ ఐ విల్ కమ్యూనికేట్ అకార్డింగ్లీ. సో ఇవ్వండి మరి ఈ యొక్క ప్రకటనలో. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు ప్రకటించిన విధంగా గుడ్ ఫ్రైడే ఆరాధన గురించి మీకు ప్రత్యేకంగా తెలియజేపరుస్తాం. Probably we will go for Zoom meeting as far as the Good Friday service is concerned. And with regard to Easter Sunday service, we will let you know immediately soon after the worship service is over today.
నేటి ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యోహాను వ్రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ నిర్ణయించబడినటువంటి వాక్య భాగాన్ని చదవవలసిందిగా మరి సోదరుడు అత్తోట ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 12 verses 12 to 19. నేటి దినమునకు ఏర్పాటు చేసిన వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం. జాన్ చాప్టర్ 12 verses 12 to 19. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల నుండి ఆయనను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన అసూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిచయులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం లెట్ను నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును కాక. ఆమేన్. ఇది స్తుతి ఆరాధన సమయం. మన కోయర్ డైరెక్టర్ పిజడి కుమార్ గారిని ఫాలో అవుతూ ఈ స్తుతి ఆరాధన జరుపుకుందాం. దయచేసి ప్లీజ్ స్టాండ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. దయచేసి అందరూ లేచినప్పుడు వస్తే మనం చేస్తాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క భయంకరమైన కోవిడ్ దినాల్లో మనల్ని సజీవులుగా ఉంచి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నవ్యారాధన కీర్తన పుస్తకంలో 15వ కీర్తన సర్వేశ్వర స్తోత్రాలు అనే కీర్తన చప్పట్టుకుంటూ పాటు ప్రభునామం స్తుతిద్దాం. సర్వేశ్వర స్తోత్రాలు
రాఫా, స్వస్థపరచువాడా, యెహోవా నీవే, చూచువాడా. యెహోవా రాఫా, స్వస్థపరచువాడా, యెహోవా నీవే, చూచువాడా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా మాదిరి, నా సారథి. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా మాదిరి, నా సారథి. సర్వేశ్వరా స్తోత్రాలుడా, పూజనీయుడ పరిశుద్ధుడా. సర్వేశ్వరా స్తోత్రాలుడా, పూజనీయుడ పరిశుద్ధుడా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. అలాగే నిల్చొని ధ్యానపూర్వకంగా నవ్యారాధన కీర్తన పుస్తకం 183వ కీర్తన, మనకందరికి తెలిసిన కీర్తన ఇది. నీ చేయి చాచి నన్ను నడిపించిన కీర్తన పాడుకున్నాం. చాచినను నడిపించు, నీ కృపను నాకు ఇలవేల్పించు. నీ చేయి చాపి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలవేల్పించు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నాతో ఉండునే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చాపి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలవేల్పించు. నీ చేయి చాపి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలవేల్పించు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవే మార్గము, జీవము, నీవే రక్షణ క్రీడము. నీవే నాకు నీడవై, నాతో ఉండునే. చేసే పాడమా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇంకోసారి పాడదాం. యేసయ్యా, నా యేసయ్యా,
దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి ఒక ప్రక్కన కోవిడ్ భయంకరంగా మళ్ళీ తన రాక్షస ముఖాన్ని చూపిస్తూ ఉన్న దినాల్లో మనం ఉంటున్నాము. మరి అలాంటి పరిస్థితుల్లో మనం దేవుడు మనకి మరొక మట్టల ఆదివారం ఇచ్చాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన అంటాడు, మట్టల ఆదివారం తర్వాత బట్టల ఆదివారం అంటే ఈస్టర్ రోజు మంచి బట్టలు వేసుకొని వస్తారు అంటూ ఒక జోక్ చెప్తా ఉంటాడు. ఈరోజు మనము ఈ యొక్క మట్టల ఆదివారాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎక్కువగా దాన్ని మట్టల ఆదివారం అంటారు, కానీ నేను దాన్ని జయప్రవేశ ఆదివారం అని చెప్తే ఇంకా బాగుంటుంది. అది యేసుక్రీస్తు యొక్క జయప్రవేశం, ట్రయంఫల్ ఎంట్రీ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే ఒక విజయం సాధించిన తర్వాతనే జయప్రవేశం అవ్వాలి కదా. యేసుప్రభు ఇంకో సిలువకు వెళ్ళకముందే జయప్రవేశం అని అంటున్నారు. అంటే ఆయన సాధించబోయే జయాన్ని ముందుగానే మరి ప్రజలు ఇక్కడ చేసినట్టుగా మనం చూద్దాము. అయితే నేను దీనికి ఒక టైటిల్ పెట్టాను, కరోనా రాజ్యము కరుణా రాజ్యం. ఏ రాజ్యాలు ఇప్పుడు ఎక్కువగా ప్రబలిస్తుంది? ఏ రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది? కరోనా రాజ్యమా కరుణ రాజ్యం అనే మాట చూస్తే ఈ యొక్క మహమ్మారి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది. గొప్ప గొప్ప దేశాలు వణికిపోతూ ఉన్నాయి. ఆధునికమైన ఆయుధాలు కలిగిన దేశాలు కూడా ఈ చిన్న మహమ్మారిని కనుక్కోలేకపోతుంది, చంపలేకపోతుంది, అరికట్టలేకపోతుంది. ఇకపోతే ఈ యొక్క మహమ్మారి ఎవరిని కూడా పట్టించుకోదు. అందుకే రెండు మాటలు కరోనా రాజ్యం గురించి మాట్లాడుకుందాము, ఆ తర్వాత కరుణా రాజ్యం గురించి మాట్లాడుకుందాం. కరోనా గురించి మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యానం, ఒక్కొక్క విషయం, ఒక్కొక్క అనుభవం మీరు చెప్తారు. కరోనా గురించి మీరేమనుకుంటారు, ఈ కరోనా రోగము గురించి మీరేమనుకుంటారు అని అంటే మనందరికీ ఏదో ఒక స్టోరీ ఉంది, లేదా మనకు ఒక స్టోరీ అన్నా చూసే ఉంటాం. గత సంవత్సరం అంతా కూడా ఈ కరోనా విషయాలు మనం చూసాము. అది చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఎంత కొట్టకలాడారో, మరి ఈ మందుబాబులు ఎంతగా పిచ్చోల్లాగా అయిపోయారో మనకు తెలుసు. ఒక వీడియో మీరు బహుశా చూసే ఉంటారు. కరీంనగర్లో ఒక ఆయన తాగుబోతూ బాగా తాగేసి అలా రోడ్డు మీద అటు ఇటు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్నే పట్టుకున్నాడు, వెంటనే చచ్చిపోయాడు. కర్ణాటకలో ఒక ఆయన బాగా మొత్తానికి సారాయి సీసా సంపాదించుకున్నాడు. సారాయి తాగితే ఏదో నములుకోవడానికి ఉండాలి కదా, అందుకని ఆయన చేశాడంటే దారిలో ఒక పాము పోతుంటే పామును పట్టుకొని దాన్ని చంపి పామునే తినేశాడు. అది కూడా వీడియో బహుశా మీరు ఎవరైనా చూసే ఉంటారు. ఎందుకంటున్నానంటే ఈ కరోనా అనుభవాలు, లేక కరోనా గురించిన అవగాహన, కరోనా గురించిన విషయాలు, వివరాలు మనము రకరకాలుగా చూసాం. ఈ యొక్క కరోనా రాజ్యం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. నిన్న ఎవరో నాకు వీడియో పెట్టారు, గొప్ప క్రికెటర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, సచిన్ టెండూల్కర్కు కూడా పాజిటివ్ వచ్చిందని ఒక న్యూస్ వచ్చింది. అంటే కరోనా ఎవరిని గౌరవించదు. ఓహో నువ్వు గ్రేటా, నువ్వు క్రికెట్ ఆడేవా అయితే నీ జోలికి రానని చెప్పదు, నువ్వు పాస్టర్వా అయితే నీ జోలికే రానని చెప్పదు, నువ్వు చాలా మంచి భార్యవా నీ జోలికి రానని చెప్పదు, నువ్వు దుర్మార్గుడమైనా సన్మార్గుడమైనా నువ్వు ఎవరైనా సరే హలో అని చెప్తుంది. మూతికి పెట్టుకోకపోయినా, చేతులు కడుక్కోకపోయినా, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోకపోయినా నేను నీ జోలికి వస్తాను అని అంటుంది. ఇది కరోనా రాజ్యం. ఇది కరోనా రాజ్యంలో మనం ఉన్నాము. మరి దీని గురించి అడిగితే రకరకాల అభిప్రాయాలు ప్రజలు చెప్తున్నారు. దీనికంతా కారకులు ఎవరు అంటే మనము చైనా దేశమని, ఆ తర్వాత కొంతకాలం అయ్యాక ఇదంతా ఢిల్లీకే గల్లీసి ఆయా అని, ముస్లిమ్స్ అని కొంతకాలం మనం ముస్లిమ్స్ బ్లేమ్ చేసాం. ఆ తర్వాత అది తగ్గిపోయింది. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగుందంటే మహారాష్ట్రలో ఎక్కువ కరోనా వచ్చేసింది కాబట్టి మహారాష్ట్ర నుండి ఎవరన్నా వచ్చారంటే సరి అంతే అయిపోతుంది మీ పని అంటూ మరి మహారాష్ట్రాన్ని బ్లేమ్ చేయటం, వేరే రాష్ట్రాల నుండి ఎవరన్నా వస్తే వాళ్ళ ద్వారా మా రాష్ట్రానికి వచ్చిందంటూ రాష్ట్రాల మధ్య ఇలా మనము చెప్పుకుంటూ పోవచ్చు. మనం ఈ యొక్క కరోనా రాజ్యంలో ఉన్నాం. ఈ కరోనా మరి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది.
ఈ కరోనా వల్ల చాలామంది నష్టపోయారు, చాలామంది చనిపోయారు. మనం ఆ దినాల్లో చూసాం కదా, వలస కూలీలు కొన్ని వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ ఊరికి కొంతమంది చేరుకున్నారు, కొంతమంది చేరుకోలేదు, కొంతమంది రైళ్ళ కింద పడి చనిపోవటం అనేది జరిగింది. ఇలా చాలా స్టోరీస్ మనందరికీ తెలుసు. అంటే ఇక ఈ కరోనా పోయిందిరా బాబు అన్నప్పుడే వాడు మళ్ళీ హలో తోడే బ్రేక్ కే బాద్ ఫిర్ వాపస్ ఆయా హూ అంటున్నాడు. అంటే బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ వస్తున్నాను, కాసేపు ప్రకటనలు మీరు చేసుకోండి, మళ్ళీ వస్తున్నాను అన్నట్టు వాడు మళ్ళీ వచ్చేసాడు. మరి దీని గురించి రకరకాల చర్యలు, చట్టాలు, రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ మనము చూస్తూనే ఉన్నాము, ఇవి వస్తూనే ఉంటాయి. అంటే ఒక ప్రక్కన కరోనా రాజ్యం ఉంది. ఈ రాజ్యం గురించి చాలా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అతి ఐశ్వర్యవంతమైన దేశము లేక అతి ఆధునికమైన దేశము, నంబర్ 1 దేశం, శక్తివంతమైన దేశం అమెరికా దేశమే విలవిలలాడిపోతుంది. వాళ్ళ వల్ల కావటంలే, వేల మంది చనిపోయారు. ఇవన్నీ మనము చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఒక ప్రక్కన కరోనా రాజ్యం అనేది పరిపాలిస్తున్న సమయంలో ఈరోజు మనము మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము చదువుకున్న పాఠ్యభాగంలో మరి ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. ఏంటంటే 12:13 ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే సియోను కుమారి భయపడకుము అనే మాట. భయపడకుము. కరోనా అంటేనే భయం. భయానికి మారు పేరు కరోనా అయిపోయిందన్నమాట ఈ రోజుల్లో. కరోనా అంటేనే మనకు భయం కలుగుతుంది. అలాంటి సందర్భంలో ఈ మట్టల ఆదివారం, ఈ జయప్రవేశ ఆదివారంలో దేవుడు మనకు చెప్పే ఒక మాట ఏంటంటే భయపడకుము. అంటే భయపడకుము. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దేవుని కృపా కనికరము లేకపోతే అంతా వేస్టే. మరి సచిన్ టెండూల్కర్ లాంటి వారు, పెద్ద పెద్ద సెలబ్రిటీసు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు, ఇలాంటి వారు కూడా మరి మన ప్రెసిడెంట్ కూడా చెస్ట్లో ఏదో ప్రాబ్లం ఉన్నదని చెకప్కి వెళ్ళాడు ఆర్మీ హాస్పిటల్లో. అంటే ఈ భయం అనేది అందరినీ పట్టుకుంది. నువ్వు ఏ హోదాలో ఉన్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకొని న్యాయంగా సంపాదించుకొని బ్యాంకులో ఉన్నా కూడా కరోనా నిన్ను గౌరవించదు. అలాంటి భయపూరితమైన వాతావరణంలో మనం ఉంటూ ఉండగా ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం, సియోను కుమారి భయపడకుము, నీ రాజు ఆసీనుడై వచ్చుచున్నాడు. ప్రపంచంలో కరోనా ఎన్ని విపరీతమైన పనికి మాలిన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిణామాలు మనం చూస్తున్నాము. మానవుడు భయముతో ఉంటూ ఉన్నాడు. కొంతమంది రాత్రులు పడుకున్నాక ఉదయం లేస్తానో లేదో అనే భయంలో కూడా ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు ఈ యొక్క మట్టల ఆదివారం ఇచ్చే సందేశం భయపడకుము. ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడున్నా సరే భయపడొద్దు. మన చుట్టూ భయం ఉంది, కానీ ఒక కరుణ, దేవుని కరుణ రాజ్యం కూడా ఉంది. ఇటు కరుణా రాజ్యం ఉంది, కరుణా రాజ్యం కూడా ఉంది. అందుకే ఈరోజు నీ రాజు అన్నాడు. మళ్ళీ రాజు దేని మీద కూర్చున్నాడంట? 14వ వచనంలో గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. చాలా విచిత్రంగా ఉంలే? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? గాడిద మీద రాజు కూర్చొని వెళ్ళటం ఇంపాసిబుల్, అది జరగని కార్యం. అయితే ఈ యొక్క జయప్రవేశం అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు మనము ఈ మట్టల ఆదివారం గురించి లేక జయప్రవేశ ఆదివారం గురించి కొన్ని విషయాలు, 4 సువార్తల్లో కొన్ని సంఘటనలు 4 సువార్తల్లో ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఒకే సువార్తలో, యోహానులో ఉన్నది మార్కులో ఉండకపోవచ్చు, లేక లూకాలో ఉన్నది మత్తయిలో ఉండకపోవచ్చు. కానీ ఒక సంఘటన 4 సువార్తల్లో ఉన్న సంఘటనలు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ కూడా 4 సువార్తల్లో లేదు, కానీ పునరుద్ధానం 4 సువార్తల్లో ఉంది. అదేవిధంగా కొన్ని సంఘటనలు 4 సువార్తల్లో చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి ఏంటంటే ఈ యొక్క జయప్రవేశం, ఈ మట్టల ఆదివార సంఘటన 4 సువార్తల్లో మీరు అక్కడ చూస్తే మత్తయి 21, మార్కు 11, లూకా 19, యోహాను 12. అందుకే మనము మట్టల ఆదివారం జయప్రవేశాన్ని అర్థం చేసుకోవాలి అంటే 4 సువార్తలు కలిపి మనము చదవాలి. ఈ 4 సువార్తల్లో ఉన్న పాఠ్యభాగాన్ని చదివితే, ఎందుకంటే 4 సువార్తికులు
ఈ సువార్త రాసిన ఈ నలుగురు కూడా వారి వారి కోణంలో వారు సేకరించిన వివరాలను బట్టి రాశారు. అందుకే అన్నీ కలిపి చూస్తేనే మనకు ఫుల్ పిక్చరు వస్తుంది. అయితే దానికి ముందుగా జయప్రవేశం అనే మాట, జయప్రవేశం అనేది ఎందుకు, యేసు ప్రభు ఎందుకు ఆ సంఘటన చేశాడు? ఇంకా వేరే పద్ధతులు ఉండొచ్చు కదా జయప్రవేశానికి. అంటే జయప్రవేశం అన్నది రోమా సామ్రాజ్యంలో జరిగేది. ఈ రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దినాల్లో వేరే దేశాలను వాళ్ళు ఆక్రమించి యుద్ధం చేసి ఆక్రమించుకొని వచ్చేవారనమాట. అయితే ఈ యొక్క చక్రవర్తి ఈ జనరల్స్, మిలిటరీ జనరల్స్ని పంపించేవాడు. వాళ్ళు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ దేశంపై యుద్ధం ఆడి ఆ దేశాన్ని జయించి అక్కడున్న రాజుగారిని పట్టుకోవటం, ఆయన్ని ఖైదీగా తీసుకొని తిరిగి వచ్చేటప్పుడే దీన్ని జయప్రవేశం అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే యుద్ధములో విజయం సాధించి తిరిగి వస్తున్న సైన్యానికి ఘన స్వాగతం పలకటం అన్నమాట. అది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. జయప్రవేశం అంటే అది బ్యాక్గ్రౌండ్. మట్టల ఆదివారానికి యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ రోమా సామ్రాజ్యంలో నుండి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆయన తిరిగి వచ్చేవాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మరొకటి కూడా మనం గమనించాలి. ఆ రోమా మిలిటరీ ఆఫీసరు ఆయన వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరిగాయి. ఒకటి ఏంటంటే అందరూ ఆయనకి స్వాగతం చెప్పేవారు. అందరూ ఆయనకి స్వాగతం చెప్పేవారు. బెన్హర్ అనే సినిమాలో ఆ రోమన్ ఆఫీసరు విజయం సాధించాక తిరిగి వస్తుంటే రోమా చక్రవర్తి నిలబడి ఆయన ఘనస్వాగతం చెప్తుంటే జనాలందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన వస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పట్టబడిన మరి రాజులు, బానిసలను కూడా ప్రదర్శన చూపించేవారు. ఏదన్నా స్పోర్ట్స్లో మనం గెలిచి వచ్చాక ట్రాఫీ చూపించుకుంటాం కదా, ఆ రోజుల్లో యుద్ధం జరిగినప్పుడు మరి ఆ యుద్ధానికి వాళ్ళు పొందిన బహుమానం ఏంటంటే ట్రాఫీ ఏంటి? పట్టబడిన రాజు. ఒకవేళ యుద్ధంలో చనిపోతే వదిలేసి వస్తారు, కానీ నార్మల్గా ఆయన్ని అలా పట్టుకుంటారనమాట. పట్టుకొని ఖైదీగా చేసుకుని రావటం, మిగతా సైనికులను కూడా ఖైదీలుగా తీసుకొని రావటం, వీళ్ళందరూ ప్రజల ముందు బానిసలు అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే ఆ రోమా సామ్రాజ్యపు ప్రజలకి అదే వాళ్ళ ట్రాఫీ, అదే వాళ్ళ బహుమానం. ఆ ప్రదర్శన జరిగేదన్నమాట. అంతేకాకుండా ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్కి ఎవరైతే విజయం సాధించాడో ఆయనకు ఊదా రంగు వస్త్రము, తర్వాత ఆయన గుర్రం మీద కూర్చోబెట్టి ఆయనకు ఒలీవ కిరీటము చక్రవర్తి గారు పెడతాడన్నమాట. పెట్టిన తర్వాత మరి బలులు కూడా అర్పిస్తారు. ఇది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ని ఉద్దేశించే యేసుక్రీస్తు కూడా మరి ఈ జయప్రవేశం అనేది జరిగింది. అదే మట్టల ఆదివారం అంటారనమాట. ఈ జయప్రవేశం జరిగింది. ఈ జయప్రవేశము గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జయప్రవేశం యేసు ప్రభు వరకే కాదు. మీరు ఒక మాట చూడండి, కొరింథీ పత్రికలో మీరు చూస్తే 2 కొరింథీ 2వ అధ్యాయంలో మీరు చూస్తే 2 కొరింథీ 2వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించు మేము మీకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అని చెప్పి ఇక్కడ ఒక మాట అంటాడు. 14లో మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. విజయోత్సముతో ఊరేగించుచున్న అనే పదం వచ్చిందా? అదే అన్నమాట. విజయోత్సముతో ఊరేగించబడుతున్నారు ఈ రోమా సైనికులు, రోమా అధికారులు. ఈ విజయాన్ని దేశమంతా కూడా, ఆ రోమా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న పౌరులందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనినే జయప్రవేశం అని అంటారు. అయితే యేసుక్రీస్తు ఆయన కూడా జయప్రవేశం వచ్చాడు. దానినే మనము మట్టల ఆదివారాన్ని, దానికి మరొక పేరు ఏంటంటే యేసు యొక్క జయప్రవేశం. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు ప్రభు జయప్రవేశం. అయితే ఆయన జయప్రవేశము చేసినప్పుడు ఆయన తెచ్చిన ట్రాఫీ ఏంటి? ఆయన పట్టుకొచ్చింది ఏంటి? ఆయన బానిసగా అంటే ఆయన కబ్జా చేసుకుంది ఎవరు? ఆయన పట్టుకున్నది ఎవరు అని అంటే ఆయన పట్టుకుంది ఎవరిని? యేసు ప్రభు పునరుద్ధారుడైనప్పుడు ఆయన గురించి ఏం చెప్పాం? ఈస్టర్ రోజు నేను మాట్లాడతాను. ఆ రోజు మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని ట్రాఫీగా తీసుకొచ్చాడు. ఇక మరణం మన మీద అధికారం చెయ్యదని. సాతానుని
సిగ్గుపరిచాడు. హీ మేడ్ హిమ్ ఏ పబ్లిక్ స్పెక్టకల్ అని అంటారు. అంటే సాతానుని అందరి ముందు సిగ్గుదీశాడు, సాతాన్నే ట్రాఫీగా తీసుకొస్తున్నాడు. ఇదన్నమాట ఈ యొక్క విజయ ప్రవేశం. యేసుక్రీస్తు యొక్క విజయ ప్రవేశంలో ఆయన తీసుకొచ్చింది ఏంటి? ఓడిపోయిన సాతాన్ని మన ముందు పెట్టాడు, ఓడిపోయిన మరణాన్ని మన ముందు పెట్టాడు, ఓడిపోయిన రోగాన్ని మన ముందు పెట్టాడు. ఆయన యొక్క గాయముల చేత మనకు స్వస్థత అనే ఆ యొక్క ట్రాఫీ మనకు పెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, యేసుక్రీస్తు జయప్రవేశం చేసింది ఏదో ఆ రోజు కొంచెం ప్రజలకి బాగా అనిపించి బట్టలు పరిచేసి అది కాదు. ఆ విజయ ప్రవేశం అనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే ఈ యొక్క మట్టల ఆదివారము లేక జయప్రవేశము గురించి మాట్లాడినప్పుడు 3 విషయాలు మనము ఎప్పుడూ అనుకోవాలి. మనకి ఇవన్నీ తెలిసినవే, నేను వాటి గురించి కొంచెం మరికొన్ని వివరాలు చెప్తాను. 3 విషయాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి ఏంటంటే గాడిద, రెండవది మరి అంజూరపు వృక్షము లేక ఆ యొక్క మనం తీసుకెళ్తాం కదా మట్టలు అంటారు. ఆ తర్వాత హోసన్న అనే పదం. 3 మాటలు ఈరోజు మనం చూడాలి. 3 మాటలు. ఒకటి మరి గాడిద గురించి మాట్లాడితే పోరా గాడిద అంటాం కదా, అది దాన్ని కొంచెం నీచంగా చూస్తాం. గుర్రానికి గాడిదకున్న తేడా. నేను ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను. బాంబేలో నేను ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితం పార్లే బిస్కెట్ ఒక్కటే ఉండేది, అది కూడా తెల్ల ప్యాకెట్ ఎర్ర అక్షరాలతో ఉండేది. ఇప్పుడు పార్లే బిస్కెట్ ఎల్లో కలర్. ఆ పార్లే బిస్కెట్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే వెంటనే దానికి డూప్లికేట్స్ వచ్చేసాయి. దూరంగా చూస్తే 2 ఒకేలాగా అనిపిస్తాయి. నేను ఒకసారి బాంబేలో బిస్కెట్ కొనడానికి ఒక ఆయన అమ్ముతుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే అది పార్లే బిస్కెట్ కాదు. అరే ఏ తో డూప్లికేట్ హైనా అని అన్నాను. అంటే డూప్లికేట్ హై తో గधा घोड़ा एक ही नहीं होता है, గधा घोड़ा एक ही नहीं होता है. అంటే గాడిద గుర్రం ఒకేలాగా ఉండదు కదా అంటున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు గుర్రానికి బదులు, అక్కడ రోమ అధికారి ఏమో గుర్రం మీద వచ్చాడు, యేసు ప్రభు గుర్రం మీద రాలేదే, గాడిద మీద ఎందుకు వచ్చాడు? అంటే గాడిద గురించి మాట్లాడితే 2 మాటలు. గాడిద వినయము, కష్టము, శ్రమజీవి ఈ సాదృశ్యం. గాడిద గురించి ఇంకా మనం చాలా చెప్పొచ్చు. అంటే యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు అన్నమాట. గుర్రం ఎప్పుడు కూడా గర్వానికి కారణం, గర్వానికి సూచిస్తూ ఉంది. ఎవరైనా గుర్రం మీద వెళ్తుంటే ఆ రోజుల్లో సైనికులు గుర్రం మీద వెళ్ళటం అంటే ఆ గుర్రాలు కూడా మామూలు గుర్రాలు కాదు. ఈ గుర్రాలు ఇంత అంత కాదు, అవి చాలా అరేబియన్ గుర్రాలంటే 6 అడుగులు పైనే ఉంటాయి. ఒక చిన్న బాలుడు వాటి కింద నుండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు, అంత పెద్ద గుర్రాలు. వాటి మీద మళ్ళీ స్వారీ చేయాలంటే మామూలుగా మనలాంటి వాళ్ళు చేయలేం. దాని మీద స్వారీ చేయడానికి కూడా ఆజానుభావులు ఉండాలి. అందుకే రోమా సైనికులు అవ్వటం అంటే మామూలు మాటలు కాదు. అయితే యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఆయన గాడిద మీద ఆయన చేశాడు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలో మీరు చూస్తే ఆయన పరలోక వైభవం తనది కాదని దాన్నంతా వదిలిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని అంతా వదిలేసి ఖాళీ చేసుకొని ఆయన మన కోసము పశువుల శాలలో తగ్గించుకొని పుట్టాడు అన్నది మనం ఇక్కడ చూస్తాం. సో హోసన్న అనే పదము, గాడిద అనే విషయము, ఆ తర్వాత ఆ చెట్టు, ఆ యొక్క మట్టలు మనం తీసుకెళ్తాం కదా, వీటి గురించి. ఒకటి గాడిద తగ్గింపు గురించి మాట్లాడుతుంది. రెండవది మరి ఈ యొక్క మట్టలు మనం వాడతాం కదా, ఈ సంవత్సరం మనకు అది వీలు కాలేదు. మట్టలు కూడా విజయానికి సాదృశ్యం. మీరు రోమా సామ్రాజ్యంలో కూడా ఆయన వచ్చినప్పుడు ఆ మట్టలతో ఘనస్వాగతం పలికేవారు. అది విజయానికి సాదృశ్యం, ఐశ్వర్యానికి కూడా సాదృశ్యం. కీర్తన 92లో మీరు చూస్తే అది ఐశ్వర్యానికి కూడా సాదృశ్యంగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క చెట్టు ఎప్పుడు కూడా నిటూరుగా ఉంటుంది, వంకరగా ఉండదు, అది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది. కొబ్బరి చెట్టుకి దీనికి ఉన్న తేడా అదనమాట. కొబ్బరి చెట్లు కొన్నిసార్లు ఇట్లా వంగి ఉండొచ్చు, కానీ ఈ చెట్లు మాత్రం ఎప్పుడు స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఒక స్థిరమైన జీవితానికి కూడా సాదృశ్యంగా మనం చూస్తాం. మట్టల ఆదివారం అది మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే మరి అది సమాధానానికి కూడా గుర్తు. సమాధానము, ఇదిగో మీ రాజు సమాధానము అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సమాధానపరచడానికి వచ్చాడు. ఎవరితో? యేసుక్రీస్తు జయప్రవేశం ఎందుకు చేశాడు అంటే సమాధానపరచటానికి. మానవుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోయి దేవునితో శత్రుత్వం, వైరం పెట్టుకున్నప్పుడు
మానవుడితో సమాధాన పడటానికి మానవుడు వెళ్ళి దేవునికి సారీ చెప్పే ముందే దేవుడే ముందుగానే వచ్చి నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనకు తెలుసు కదా, ఏదైనా వనములో మానవుడు పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు మానవుడు ముందుగానే ప్రభా సారీ నేను పాపం చేశాను నన్ను క్షమించవా అని అడగలే. దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు, దేవుడే మిషనరీగా వచ్చాడు, దేవుడే మానవుడి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. ఏంటయ్యా ఏం చేశావు, ఎందుకు చేశావు అని అడిగాడు. కానీ అక్కడ మానవుడు ఏమీ మాట్లాడకుండా దానికి బదులుగా దేవుణ్ణే నిందించాడు. అవన్నీ మనకు తెలిసిన విషయం. అయితే ఈ యొక్క రాజు ఇప్పుడు రాజుగా వచ్చి మనతో సమాధాన పడటానికి వస్తున్నాడు. కాబట్టి ఈ మట్టలు సమాధానానికి కూడా ఒక సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఇక చాలా దాని గురించి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉంటూ ఉన్నాయి. ఇది రెండవది. ఒకటేంటి గాడిద, రెండవది ఈ యొక్క మట్టలు, మూడవది ఏంటంటే హోసన్న అనే పదం. హోసన్న అనే పదం, హోసన్న అని ఒక ఆయన పేరు ఉంది, ఒక దైవజనుడి పేరు హోసన్న గారు అంటారు, ఒక ఆయన పేరు ఏసన్న అన్నారు, ఒక ఆయన బాబన్న అన్నారు. ఇలా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, పేర్లు పెట్టుకుంటారు. మినిస్ట్రీకి హోసన్న మినిస్ట్రీ అని పేరు పెట్టుకుంటారు, హోసన్న చర్చ్ అని అంటారు, హోసన్న అనే పదం. అయితే హోసన్న మనం అంటాం, అది కూడా సంవత్సరానికి ఒకసారి అంటాం. మనము రోజు కూడా చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. కొన్ని పదాలు మనము సంవత్సరానికి ఒకసారే, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనము డీప్ ఫ్రీజ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ ఫ్రీజ్లో నుండి బయటికి తీసుకొస్తాం, అవసరం లేదు. కొన్ని పదాలు మనం రోజు కూడా వాడుకోవచ్చు, తప్పేం కాదు. దానిలో ఇప్పుడు హోసన్న అనే పదం, హోసన్న అనే పదానికి యాక్చువల్గా మీరు చూస్తే 118వ కీర్తన చూడండి ఒకసారి. 118వ కీర్తనలో ఆ పదము ముందుగా పాత నిబంధనలో మనకు పరిచయం అవుతుంది. 118, 118:25, 118:25లో మీరు చూస్తే యెహోవా దయచేసి నన్ను రక్షించుము అన్న పదం అన్నమాట. హీబ్రూలో ఆ పదము, మరి గ్రీకులో ఆ పదము ఒకే పదం. ఏంటంటే నన్ను రక్షించుము అంటే హోసన్న అంటే అర్థం ఏంటి? హోసన్న హోసన్న అంటాం, అది ప్రైజ్ కాదు యాక్చువల్లీ. అది చెప్పాలంటే అది ప్రభువా సహాయం చేయని అడిగేదన్నమాట యాక్చువల్ అర్థం. దాన్ని రెండు విధాలుగా చూద్దాము. ఒకటి ఏంటంటే యాష అన్న హోసన్న అట్లా వస్తుంది అర్థం. అంటే రెండు పదాలు. ఒక పదం ఏంటి? యాష అంటే అది విమోచించుట, కాపాడుట. అదే మీరు 25వ వచనంలో ఇక్కడ చూస్తాము, దయచేసి నన్ను రక్షించు అనే మాట వస్తుంది. అన్న అనే పదము, హోసన్న అనే పదము విన్నపము, బ్రతిమలాడుట. అంటే ఈ రెండు కలిపి చూస్తే హోసన్న అనే పదానికి అర్థం ఏమొస్తుందంటే నన్ను రక్షించవా ప్లీజ్ అని అడిగినట్లు, బ్రతిమలాడినట్లు అన్నమాట. అది అర్థం హోసన్న. అయితే ఇక్కడ ఈ ప్రజలు నిజంగానే దేవుడిని మనము బ్రతిమలాడాలి, ప్రభువా మమ్మల్ని రక్షించు అని మరి బ్రతిమలాడాలి. మానవుడు తన్ను తాను రక్షించుకోలేడు, తోటి మానవుడు నన్ను రక్షించలేడు, ఎవరు రక్షించలేరు. కాబట్టి నన్ను నేను రక్షించుకోలేను, నేను పాపిని. తోటి మానవుడు నన్ను రక్షించలేడు, ఎందుకంటే వాడు పాపి. అలాంటప్పుడు రక్షకుడు కావాలి. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అయింది. ఆయనను మనం ఏం చేయాలంటే హోసన్నా ప్రభువా ప్లీజ్ నన్ను రక్షించవా అని అడగటం అన్నమాట అర్థం. నన్ను రక్షించవా అని అడుగుతారు, దాని అర్థము అలాగా వస్తుంది. అందుకే రెండు పదాలు ఈరోజు మనం చూడాలి. ఒకటేమో విన్నపము, మరొకటేమో మరి విమోచన కోసం రక్షించవా అని విన్నవించుకోవటం. అంటే ఎందుకు విన్నపము, ఎందుకు విమోచన? వై ద ప్లీ అండ్ వై ద డెలివరెన్స్? వై డు యూ ప్లీ అండ్ వై డు యూ వాంట్ డెలివరెన్స్? ఎవరన్నా కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే విన్నపము చెప్పుకుంటారు కదా, ప్లీజ్ మాకు హెల్ప్ చేయరా, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ ఆర్థిక సాయం చేయరా, లేక మాకు ఇది చేసి పెట్టరా అంటూ అడుగుతూ ఉంటారు కదా. దాన్నే మనం విన్నపం అంటాం, ప్లీ అంటాం. మనము దరఖాస్తు చేసుకుంటాం, లేకుంటే అప్లికేషన్ ఇస్తాం, మాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటాం. హోసన్న ఈరోజు ఈ మట్టల ఆదివారం కూడా అదే అన్నమాట. ఈరోజు మీరు మాటలు వింటున్న మీరు ఏమైనా కష్టాలు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హోసన్న అని చెప్పండి. ఈరోజు ప్రభువా నాకు మీరు దయచేసి సహాయం చేయరా అని ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పకుండా సహాయం చేయటానికి ఇష్టపడతానే ఉన్నాడు. సో ఈ విన్నపము ఎందుకు అన్నది ఈరోజు మనం చూద్దాం.
యోహాను సువార్త 12కి మళ్ళీ రండి. యోహాను సువార్త 12 కానీ వేరే అయితే ఈరోజు మనము 12 వరకే చూద్దాము. 12లో ఇక్కడ మీరు చూస్తే మిగతా భాగాలు కూడా మనం మైండ్లో ఉంచుకుందాము. ఈ 4 భాగాలు కలిపి చూస్తేనే ఈరోజు మనకు ఒక 3 మాటలు వస్తాయి. ఒకటేంటంటే రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రాజు గురించి చెప్పబడింది, నీ రాజు అని ఉంది. రెండవది ఒక రాజ్యము గురించి చెప్పబడింది. మూడవది రాజ్యపు ప్రజల గురించి చెప్పబడింది. ఈ ఆరాధన అయ్యేలోగా ఇది మనం ఏదో ఒకటి తెలుసుకోవడం చాలా అవసరం. ఒట్టిగా మట్టలాదివారం చేసుకొని ఓకే ఇది కూడా అయిపోయింది ఈరోజు మట్టలాదివారం చేసేసుకున్నామని కాదు. మట్టలాదివారంలో 2 విషయాలు. ఒకటి దేవుణ్ణి విన్నపము, తర్వాత దేవుని నుండి విమోచన. ఆ విన్నపము విని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? విన్నపము వినటం వరకే కాదు, విమోచన కూడా ఇవ్వటానికి వచ్చాడు. సో హీ నాట్ ఓన్లీ హియర్స్ మీ, హీ వాంట్స్ టు డెలివర్ మీ. ఆ డెలివరెన్స్ ఇచ్చిన ప్రజలు ఎలాంటి వారు అన్నది ఇక్కడ మనం చూడాలి. 3 విషయాలు ఇక్కడ మనం చూద్దాము. యాక్చువల్గా యోహాను సువార్తే కాదు, మిగతా 3 సువార్తల్లో కూడా కలిపి చూస్తే మనకి 3 విషయాలు బయటికి వస్తాయి. దేవుడు రాజు. ఒక రాజుకు రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యములో రాజ్యపు ప్రజలు ఉంటారు. ఆ రాజ్యములో రాజ్యపు నియమాలు ఉంటాయి. దెర్ ఈజ్ ఎ కింగ్, దెర్ ఈజ్ ఎ కింగ్డమ్, అండ్ దెర్ ఆర్ కింగ్డమ్ పీపుల్, అండ్ దెర్ ఆర్ కింగ్డమ్ లైఫ్ స్టైల్, కింగ్డమ్ రూల్స్ అనేది ఉంటుంది. అయితే ఈ 3 మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా రాజు అనే మాట. రాజు అనే మాట చూస్తే దేవుడు అనే మాట. దేవుడు, నీ రాజు దేవుడు ప్రభువు పేరట. చూడండి 13లో ఖర్జూరపు మట్టలు తీసుకొని పట్టుకొని ఆయన ఎదురుకుపోయి జయము ప్రభువు పేరట. సో ఇక్కడ దేవుడు అనేది మెన్షన్ అయింది, దేవుని గురించి ప్రస్తావించబడింది. ఈ రాజు ఏ రాజు? ఎవరి రాజు? ఈ రాజు దేవుడు. అంటే ఈ రాజుకు దైవత్వం ఉంది. ఈ రాజు పరిశుద్ధుడు. ముందు రాజుగారి గురించి ఆలోచిద్దాం. ఈరోజు జయప్రవేశం చేసిన రాజు ఎవరు? రోమా సామ్రాజ్యం జనరల్ కాదు, వాళ్ళకంతటికంటే సర్వశక్తిమంతుడైన యేసు ప్రవేశం చేస్తున్నాడు. ఈ ప్రవేశము యెరూషలేం వరకే కాదు, ఈరోజు ఈ ప్రవేశము నీ జీవితంలో, నా జీవితంలో జరిగి ఉండాలి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ రోజే యేసుక్రీస్తుకు నిజమైన జయప్రవేశం. 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము ప్రవేశించాడు, జయప్రవేశం. కానీ అది అయిపోయింది, అది చరిత్ర. కానీ నిజమైన చరిత్ర ఏదంటే, ఇదిగో మరి ఆయన నా హృదయంలో ప్రవేశించి నా ప్రభువుగా రక్షకుడిగా మారినప్పుడు అదే ఆయనకి నిజమైన జయప్రవేశం. ఈ మాటలు మీరు వింటున్నారు కదా. మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఆహ్వానించడమే ఆయనకు మనం ఇచ్చే గొప్ప జయప్రవేశం. ఇది నాకు జరిగింది, మీలో చాలామందికి జరిగింది. 1973 సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖున నేను యేసుక్రీస్తుకు నా జీవితాన్ని ఇచ్చాను. 8వ తరగతి చదువుతూ ఉన్నాను. ఆ రోజు నేను హైదరాబాద్లోనే మెథడిస్ట్ చర్చ్ చాపల్ రోడ్లో నాంపల్లిలో నేను ఆ మీటింగ్లో యేసుక్రీస్తుకు నా హృదయాన్ని తెరిచి ఆయన నా హృదయంలోనికి ఆహ్వానించాను. ఆ రోజు ఆయన నా జీవితంలో జయప్రవేశం చేశాడు. నిజమైన జయప్రవేశము యేసుక్రీస్తును హృదయంలో అంగీకరించి ఆహ్వానించడమే నిజమైన జయప్రవేశం. అయితే ఎవరికి జయప్రవేశం ఇవ్వాలి? రాజు. ఎవరి రాజు? ఈ రాజు దేవుడు. ఈయనకు దైవత్వం అనేది ఉంది. గాడ్ ఈజ్ డివైన్, దెర్ ఈజ్ హోలీనెస్. రెండవది, ఈ యొక్క రాజుకు రాజ్యత్వం ఉంది, అంటే అధికారం ఉంది. చూడండి, ప్రభువు పేరట వచ్చువాడు. ప్రభువు పేరట వచ్చువాడు. రాజుగారికి ఎప్పుడు అధికారం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు రాజు. ఎందుకు రాజు? ఆయనకు అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది? మరణంపై అధికారం ఉంది, చనిపోయిన వారు లేపాడు. రోగంపై అధికారం ఉంది, స్వస్థపరిచాడు. దయ్యములపై అధికారం ఉంది, దయ్యాలను ఎల్లగొట్టాడు. ప్రకృతిపై అధికారం ఉంది, ఆ యొక్క గొప్ప తుఫాన్ను ఆపేశాడు. ఇంకా చనిపోయిన వారిని బ్రతికించాడు, అధికారం ఉంది. ఇవన్నీ చేస్తే యేసుక్రీస్తు శత్రువుల కోపం రాలేదు, కానీ పాపము క్షమించాడు అన్నక్కడదక్కడ వాళ్ళ కోపం వచ్చేసింది. పాపము క్షమించే అధికారం కూడా ఉంది అని ఆయన, నీ పాపములు క్షమించాను పో అన్నాడు.
అంటే ఇలాంటి అధికారము కలిగిన ఈ రాజు జయప్రవేశం మన జీవితంలో చేసినప్పుడే అది నిజమైన జయప్రవేశంగా ఉంటుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క రాజు హీ హాజ్ అ రాయల్టీ. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాజు సాత్వికుడు. రాజుగారు సాత్వికం అనేది ఎప్పుడు కలవు కదా. కెన్ యూ ఇమాజిన్ ఎ కింగ్ అండ్ మీక్నెస్ నెవర్ గో టుగెదర్. కానీ ఈ రాజు వేరే రాజు. ఈ రాజు తగ్గించుకున్న రాజు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం తగ్గించుకొని ఆయన రాజు అయ్యాడు. అందుకే రాజు గురించి మాట్లాడుతున్నాము. ఈ కేమ్ ఆన్ ఎ డాంకీ. ద డాంకీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ సర్వీస్. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నేను సేవ చేయించుకోవటానికి రాలేదు కానీ సేవ చేయటానికి వచ్చాను. మీతో నా కాళ్ళు కడిగించుకోవటానికి రాలేదు, నేను మీ కాళ్ళు కడగటానికి వచ్చానని చెప్పలే, చేశాడు కూడా, చేసి చూపించాడు. మీరును అలాగున చేయుడి అని అన్నాడు. కాబట్టి ఇది రాజు గురించి మాట్లాడుతున్నాం. రెండవది మరి రాజ్యము గురించి కూడా మాట్లాడాలి. ఈ రాజుగారికి ఉన్న రాజ్యం ఏంటి? ఇందాక మనం చూసాం. కరోనా రాజ్యానికి తేడా ఏంటి? కరోనా రాజ్యము ఎవరిని కనికరించదు. ఈ కరోనా మహమ్మారి ఎవరినంటే వారిని పట్టేసుకుంటుంది. ఈ యొక్క కరోనా వల్ల ప్రజలలో ద్వేషము, విభజన, రకరకాల అభిప్రాయాలు అంటూ మనం చూస్తాం. దీనివల్ల శత్రుత్వం వచ్చేసింది. దీనివల్ల దూరం అయిపోతూ ఉన్నాం. ఈ కరోనా రాజ్యం వేరు, కరోనా రాజ్యం యొక్క లక్షణాలు వేరు. అయితే ఈ కరుణా రాజ్యం, యేసుక్రీస్తు కరుణామయుడైన ఈ రాజు స్థాపించిన రాజ్యపు సూత్రాలు, రాజ్యపు లక్షణాలు ఏమి అని అంటే అదొకటి మనం చూద్దాం. నంబర్ 1, ఈ యొక్క రాజ్యము భూలోక సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైనది. భూలోక సంబంధమైన రాజ్యము రకరకాలుగా ఉంటుంది. భూలోక సంబంధమైన రాజ్యము నేను పోయిన వారం చెప్పినట్టు భూ సంబంధమైన జ్ఞానముతో నడుస్తుంది. పరలోక సంబంధమైన జ్ఞానం అనేది కూడా ఉందని చెప్పాను పోయిన వారం. యాకోబు పత్రికలో మనం చూసాం. భూలోక సంబంధమైంది కాదు. ఈ యొక్క రాజ్యము యేసయ్య స్థాపించిన ఈ రాజ్యము, ఇది ఏ రాజ్యం అంటే ఇది పరలోక సంబంధమైన రాజ్యము. అందుకే కొలస్సీ 3లో ఏమంటాడంటే పైనున్న వాటిని వెతకండి, లోకములో ఉన్న వాటిని వెతకండి. లోకములో ఉన్న వాటిని వెతికి వాటినే నమ్మితే మన విశ్వాసము కూడా పరిమితమైపోతుంది, మన విశ్వాసం కూడా కుదించిపోవచ్చు. కానీ పైనుండ జ్ఞానము కలిగి మనము వెతికినప్పుడు మనకు చాలా విషయాలు దేవుడు చెప్తాడు. సో ఈ రాజ్యము ఒకటి, ఇది భూలోక సంబంధమైనది కాదు, ఇది అవిశ్వాసులకు కాదు. ఈ రాజ్యం ఎవరికి? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికే ఈ రాజ్యము. అందుకే మరి సండే ఒక మాట చెప్తా ఉంటాం కదా, ఏంటది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము అన్నాము. నీ రాజ్యము వచ్చును గాక అని చెప్పి మనం ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళంగా ఉండకపోతే ఇంక అంతకంటే పెద్ద అబద్ధం ఏముంది కదా. నీ రాజ్యం వచ్చును గాక అంటే చెప్తున్నావులే, బాగానే ఉంది, కానీ నువ్వు నా రాజ్యానికి ఇంకా వారసుడో కాలేదు కదా, నువ్వు ఇంకా నా రాజ్యంలో చేరలేదు కదా, నువ్వు నా రాజ్యపు ప్రజలుగా మారలేదు కదా, నువ్వు నాకు ఆ జయప్రవేశం నాకు ఇవ్వలేదు కదా. మళ్ళీ వారం ఏమో నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం అని చెప్తానే ఉన్నావు. చూసారా? సో థింక్ అబౌట్ ఇట్. ఈరోజు దేవుడు అందుకే ఒక అవకాశం ఇస్తున్నాడు. నేను రాజును, నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యపు లక్షణాలు ఎలాగా ఉంటాయి? ఇది అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు. అంటే యేసుక్రీస్తును నమ్మినప్పుడు మనం ఆయన కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇస్తాడు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడానికి అధికారం ఇస్తాడు. ఈ యొక్క అవకాశం ఈరోజు కూడా ఇస్తున్నాడు. అది ఎలా సాధ్యమంటే జయప్రవేశం. ఎక్కడ? యెరూషలేం కాదు, ఈ యెరూషలేంలోకి రావాలి, ఇక్కడికి రావాలి. మీరు ఇంకా యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే ఐ వుడ్ అపీల్ టు యూ టు థింక్ అబౌట్ ఇట్. ఈరోజు దాని గురించి ఆలోచించండి. ఈ రాజ్యము గురించిన మరొకటి ఏంటంటే ఇది తాత్కాలికమైనది కాదు, ఇది శాశ్వతమైన రాజ్యం. ఈ కరోనా రాజ్యము కొంతకాలం ఉండొచ్చు, ఇది కరోనా పోవచ్చు. కానీ కరుణా రాజ్యము, కరుణామయుడైన యేసుక్రీస్తు స్థాపించిన ఈ రాజ్యము అది తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైంది. తర్వాత ఇది హింసాత్మకమైనది కాదు. కరోనా రాజ్యము ప్రజల్ని ఎంత హింసలో పెట్టిందో మనకు తెలుసు కదా.
ఫ్యామిలీలుగా చిన్న పిల్లల్ని వేసుకొని కిలోమీటర్లు పాపం ఈ యొక్క వలస కూలీలు నడుచుకుంటూ వెళ్ళారు. ఎంత హింస, ఎంత బాధ. అయితే కరుణామయుడు స్థాపించిన ఈ కరుణా రాజ్యము అది హింసాత్మకమైనది కాదు. ఆయన మనకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. పీస్ టు ఆల్ పీపుల్, ప్రజలందరికీ సమాధానం ఇవ్వటానికి వచ్చిన ఈ రాజు. తర్వాత ఇది హింసాత్మకమైనది కాదు, ఇది చౌక కాదు, ఇది చీప్ కాదు. ఇట్స్ నాట్ ఎ చీప్ కింగ్డమ్. ఇది చీప్ కాదు. ఈ రాజ్యము దేవుడు స్థాపించటానికి తన ప్రాణాన్నే సిలువలో అర్పించాడు. వచ్చే వారమంతా దీని గురించి మాట్లాడదాం. ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు కాబట్టి దేవుడు మనకిచ్చే ఈ రాజ్యము, ఈ రాజ్యానికి వారసులుగా అయ్యే అవకాశము చీప్గా రాట్లే, చౌక భారం ఏం లేదు. దానికి విలువ చెల్లించాడు. హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఇట్ కాస్ట్ గాడ్ టు గివ్ హిస్ కింగ్డమ్ టు మీ, టు మేక్ మీ హిస్ కింగ్డమ్ పర్సన్. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఎ చీప్ కింగ్డమ్. ఇంకోటి ఏంటంటే అది శపించబడినది కాదు, శపించబడినది కాదు. కొంతమంది ఏమంటున్నారు, ఇదంతా శాపం, ఈ కరోనా మహమ్మారి ఇది శాపం, దేవుడు తెచ్చిన శాపం అని కొందరు ఇది అదని ఇదని చెప్తా ఉంటారు. ఈ మహమ్మారి రాకముందే మానవుడు శాపగ్రస్తుడు, అంతే కదా. మనము శాపము కలిగిన వాళ్ళం. యేసును నమ్మకుండా, రక్షణ పొందకుండా ఇంకా పాపములో జీవించిన ప్రతివాడు శాపగ్రస్తుడని బైబిల్లో చెప్తా ఉంది. కానీ యేసుక్రీస్తు నన్ను ఆ శాపము నుండి తప్పించడానికి ఆయన శాపం తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు మనకు ఆయన ఇచ్చే ఈ రాజ్యము అది శపించబడిన రాజ్యం కాదు, అది ఆశీర్వదించబడిన రాజ్యం. దీనిలో ఆయన ఈ రాజ్యములోనికి నన్ను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే నేను ఆయన్ని ఆహ్వానిస్తానో జయప్రవేశం ఇస్తాను. అంతేకాకుండా ఇది ద్వేషపూరితమైన రాజ్యం కాదు. ఈ మహమ్మారి రాజ్యం, కరుణా రాజ్యంలో ద్వేషం అనేది మనం చూస్తాం. ఇందాక మీకు బిగినింగ్లో చెప్పాను కదా, మనము ముస్లిమ్స్ ద్వేషించాము, చైనా వాళ్ళు ద్వేషించాము, వాళ్ళ మీద ద్వేషించాము, నీ వల్లనే ఇదంతా జరిగింది, నీ వల్లనే ఇదంతా వచ్చింది. కానీ యేసయ్య చెప్పే ఈ రాజ్యము ఇది ద్వేషము లేని రాజ్యం, ఇది ప్రేమ రాజ్యం, ఇది ప్రేమతో కూడిన రాజ్యం, ఇది క్షమించే రాజ్యం. అందుకే రాజ్యం గురించి మాట్లాడతాం. చివరిగా మరి రాజున్నాడు, రాజ్యం ఉంది. మరి రాజ్యంలో ప్రజలు ఉండాలి కదా, లేకుంటే ఆయన ఒక్కడే రాజా కాదు, ఆ రాజ్యానికి ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రజలు ఎలాంటి వారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటిదాకా వాక్యం వినకపోయినా ఇది మాత్రం వినండి. ఇది ఒకటే స్లైడ్, లాస్ట్ స్లైడ్. రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, రాజ్యపు ప్రజలు కూడా ఉండాలి కదా. ఎలాంటి ప్రజలు? మహమ్మారి రాజ్యం ఒకటి ఉంది, దానిలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగానే ఉంటున్నారు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా ఒకటైతే కరుణామయుడైన యేసుక్రీస్తు స్థాపించిన కరుణా రాజ్యములో ఏముంటుంది అనే మాట చూస్తే ఈ రాజ్యపు ప్రజలు నంబర్ 1 ఫస్ట్ ఏంటంటే, ఈ రాజ్యపు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు రాజును అంగీకరించాలి. ఈయన మా రాజు అని అంగీకరించాలి. ఆ రోజుల్లో మీరు యోహాను సువార్తలో చూస్తే, భయపడకుము, నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆ వచ్చే రాజును నువ్వేం చేయాలి? అంగీకరించాలి. ఆయనకు నీ జీవితంలో జయప్రవేశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే రక్షణ వస్తుంది, లేకపోతే ఇది కూడా ఒక మటలాదివారంగా అయిపోతుంది. సో రాజ్యపు ప్రజలు ఏం చేస్తున్నారు? ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం. ప్రభువుని నమ్మామని చెప్పుకుంటున్నాం కదా, మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం కదా, మనం రాజ్యపు ప్రజలుగా ప్రవర్తిస్తున్నామా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నంబర్ 1, రాజును వీళ్ళు అంగీకరించారంటే అది రక్షణ గురించి మాట్లాడుతుంది. రెండవది, వీరు రాజును ఆరాధించారు. రాజును ఒట్టి అంగీకరించిన వరకే కాదు, ఆయన మనం ఆరాధించాలి, ఘనపరచాలి అన్నది ఇక్కడ మనం చూస్తాం. అదే మన గురి. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ చర్చ్? ద గోల్ ఆఫ్ ఎ చర్చ్ ఈస్ by doing everything we should glorify God, not anybody. దేవుణ్ణి మహిమపరచడమే ఒక సంఘం యొక్క గురి. లేక దేవుని రాజ్యపు ప్రజల గురి ఏంటంటే దేవుణ్ణి గణపరచాలి. అదే ఆయన మనం గణపరచకుండా వేరే అన్నీ చేసినా దేవుడు అల్టిమేట్గా కనపరచబడకపోతే
మనము రాజ్యపు ప్రజలుగా వ్యవహరించటం లేదని అర్థం. మూడవది, రాజ్యపు ప్రజలు ఎలాంటి వారంటే వారు రాజును ప్రకటించువారు. వారు రాజును ప్రకటించువారు అంటే ఓన్లీ హల్లెలూయా హోసన్నా అని పాడటం కాదు, వారు యేసయ్యకు సాక్షులుగా ఉంటారు అన్నది కూడా ఇక్కడ చూస్తాం. మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మీరు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. కాబట్టి రాజ్యపు ప్రజలు ఎవరంటే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పేవారు. సాక్ష్య జీవితం అన్నది చాలా అవసరం. సాక్ష్య జీవితము, వ్యక్తిగత సాక్ష్య జీవితము, కుటుంబము ఒక సాక్ష్యంగా ఉండాలి, సంఘము ఒక సాక్ష్యంగా ఉండాలి. అదే రాజ్యపు ప్రజల యొక్క లక్షణాలు. లక్షణము నంబర్ 4, నాలుగవది ఏంటంటే ఈ రాజును వారు ప్రదర్శిస్తారు. దే డిస్ప్లే ద కింగ్ అండ్ ద కింగ్డమ్ త్రూ దేర్ లైఫ్స్. వారి జీవితం ద్వారా ఈ రాజ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎలాగా? వారు శిష్యులుగా ఉండటం వల్ల. వారు శిష్యులుగా ఉండటం వల్ల వారు రాజ్యాన్ని ప్రదర్శిస్తారు. అంటే శిష్యులు ఎవరు? ఒక మాట చూద్దామా? అపోస్తల కార్యము 11లో ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయంలో క్రిస్టియన్ అనే దానికి నిర్వచనం బైబిల్లో ఉంది. అపోస్తల కార్యము 11లో ఇది మీకు ఒకసారి నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 11:26లో మీరు చూస్తే లాస్ట్ సెంటెన్స్ అంటే ఓకే, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. జాగ్రత్తగా చూడండి ఆ మాట. ఎవరు అనబడిరి? శిష్యులు క్రైస్తవులు అనబడిరా లేక క్రైస్తవులు శిష్యులు అనబడిరా? వాక్య ప్రకారంగా చూస్తే శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే అర్థం ఏంటి? నేను యేసయ్య శిష్యుడిగా శిష్యురాలుగా ఉండకపోతే, శిష్యుడిగా శిష్యురాలుగా జీవించకపోతే నేను క్రైస్తవురాలని చెప్పుకునే హక్కు నాకు లేదు. ఐ హ్యావ్ నో రైట్ టు కాల్ మై సెల్ఫ్ ఎ క్రిస్టియన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ డిసైపుల్ ఫస్ట్. సో రాజ్యపు ప్రజలు ఎలాంటి వారు? రాజ్యపు ప్రజలు ఎవరంటే రాజును ప్రదర్శిస్తారు. మేము రాజు యొక్క శిష్యులము అని చెప్పుకుంటారు. చెప్పనక్కర్లే, ప్రజలు చూసే చెప్పేస్తారు వీళ్ళు యేసయ్య వాళ్ళని, వీళ్ళు యేసయ్య ప్రజలని చెప్తారు. మెడలో సిలువ వేసుకుండే అవసరం లేదు, యేసు అనే బ్యాజ్ పెట్టుకుండే అవసరం లేదు. ప్రజలు మిమ్మల్ని చూసే వీరు యేసయ్య శిష్యులు అని చెప్తారు. కాబట్టి రాజ్యపు ప్రజల యొక్క లక్షణం ఏంటంటే వారు శిష్యత్వాన్ని ప్రదర్శిస్తారు. చూడండి, వారి యొక్క క్రియలు, వారి ప్రవర్తన, వారి రియాక్షన్ బట్టి వారు యేసయ్య శిష్యులని చెప్పుకుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది నిజంగా జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ ఉన్నప్పుడు, బ్రిటిష్ సామ్రాజ్యంలో మనం ఉన్నప్పుడు, హైదర్ అలీ అని ఒక ముస్లిం లీడర్ ఉండేవాడు. హైదర్ అలీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంత గొడవలు జరిగినప్పుడు మనం ఇలా జగడం పెట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి ఒక మధ్యవర్తిని పంపిస్తే ఆ మధ్యవర్తి వచ్చి మన ఇద్దరి మధ్య సంధి ఏర్పాటు చేస్తాడు, మనం ఈ జగడం మానుకోవాలి అని చెప్పినప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎవరిని పంపిస్తే బాగుంటుంది ఒక ప్రతినిధిగా అని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అనుకుంటున్నప్పుడు హైదర్ అలీ చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. అక్కడ హైదర్ అలీ ఏమంటాడంటే, ఆ రోజుల్లో అక్కడ క్రిస్టియన్ స్వాడ్స్ అనే ఒక మిషనరీ ఉండేవాడు. క్రిస్టియన్ స్వాడ్స్ అనే మిషనరీ. ఆ హైదర్ అలీకి స్వాడ్స్ అని చెప్పడం అలవాటు లేక ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఉస్ క్రిస్టియన్కు భేజనా ఓ ముజే ధోకా నహీ దేగా, సెండ్ మీ దట్ క్రిస్టియన్ అండ్ హీ విల్ నాట్ చీట్ మీ. ఎవరంటున్నారు? హైదర్ అలీ అంటున్నాడు. ఒక అన్యుడు క్రైస్తవులుగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే వాళ్ళ నామకాద క్రైస్తవులు అనుకోండి, వాళ్ళకి ఈయన చెప్తున్నాడు, మీ మధ్య ఒక మిషనరీ ఉన్నాడు, ఆయన పేరు క్రిస్టియను, ఉస్ క్రిస్టియన్కు భేజనా ఓ ముజే ధోకా నహీ దేగా. ఎంత మంచి సాక్ష్యం! ఆయన వెళ్ళి హైదర్ అలీకి యేసుప్రభు గురించి ఏం చెప్పింది లేదు, కానీ హైదర్ అలీ క్రిస్టియన్ స్వాడ్ జీవితాన్ని హైదర్ అలీ చూసి ఆయన పంపిస్తే న్యాయంగానే మన ఇద్దరి పక్షంగా మాట్లాడతాడని ఎంత మంచి సాక్ష్యం! రాజ్యపు ప్రజలు అది చేస్తారన్నమాట. ఇక చివరిగా రాజ్యపు ప్రజల యొక్క ఏంటంటే, ఈ రాజ్యపు ప్రజలు వారి రాజ్యాన్ని 4 గోడల మధ్యలో పెట్టుకోరు.
సంఘము 4 గోడల మధ్యలో పెట్టుకోరు. రాజ్యపు ప్రజలు ఏం చేస్తారంటే ఈ రాజ్యాన్ని విస్తరిస్తారు. దే విల్ ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దే విల్ నాట్ జస్ట్ ఎగ్జాల్ట్ ద కింగ్డమ్, దే విల్ ఎక్స్పాండ్ ద కింగ్డమ్. రాజ్యపు ప్రజల బాధ్యత ఏంటంటే ఈ రాజ్యాన్ని విస్తరింప చేయాలి. అంటే నీ రాజ్యము వచ్చునుగాక అంటే సరిపోదు, నీ రాజ్యము విస్తరించునుగాక అని కూడా మనము ఆ పని చెయ్యాలి. అందుకే సువార్తీకరణ మనకు అవసరం, చాలా అవసరం. ఈ మహమ్మారి రాజ్యము ఉంది, అలాంటప్పుడు కరుణా రాజ్యము ఈ లోకము ఎదురు చూస్తూ ఉంది. ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ కింగ్డమ్ ఆఫ్ పీస్ అండ్ వీ హ్యావ్ ద కింగ్ ఆఫ్ పీస్ హూ హెస్ గివెన్ అస్ ద పీస్ సో దట్ వీ స్ప్రెడ్ ద పీస్ అండ్ బ్రింగ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క సమాధాన సువార్తను మనం ప్రకటించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే మళ్ళీ దీంతోనే ముగిద్దాం. కరుణా రాజ్యము విస్తరిస్తుంది, కానీ కరుణామయుడైన యేసుక్రీస్తు రాజ్యాన్ని విస్తరించాలంటే రాజ్యపు ప్రజలైన మనమే దాన్ని విస్తరించాలి. అయితే మళ్ళీ అదే జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ఆ రోజు జయప్రవేశం చేశాడు, కానీ నీ జీవితంలో జయప్రవేశం చేశాడా? ఆయన నీ జీవితంలో రక్షకుడిగా ప్రవేశించాడా? దీన్ని ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు. మీరు ఆ రోజు దీనుడవై అయినను రాజుగా వచ్చారు. నీ రాజ్యాన్ని లోకములో స్థాపించాలని మమ్మల్ని కోరుకుంటున్నారు. రాజ్యపు ప్రజలంగా నీ రాజ్యాన్ని విస్తరింపచేసే సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి, మా సంఘాన్ని వాడుకోండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన సంఘంలో మరి స్థాపించబడినప్పటి నుంచి కూడాను మనతో ఉన్నటువంటి పెద్దలు ఈ సంఘ స్థాపనలో మరి ప్రముఖంగా వారు ఎంతో సేవ చేసినటువంటి వారు శ్రీ పిఈ జైపాల్ గారి సతీమణి పి సుందరమ్మ గారు ఈ దినం ప్రభువునందు నిద్రించారని ప్రకటించుటకు చాలా విచారిస్తూ ఉన్నాను. మిస్సెస్ పి సుందరమ్మ, వైఫ్ ఆఫ్ పి జైపాల్, has been called to the glory of the Lord today. Please pray for the family. మిగిలినటువంటి వివరాలు మరి సెక్రటరీ గారు తెలుసుకొని సంఘానికి తెలియపరుస్తారు. వారి భూస్థాపన కార్యక్రమం మిగిలినటువంటి వివరాలు ఐ రిక్వెస్ట్ ది సెక్రటరీ టు కాల్ ద టెలిఫోన్ ఆఫ్ మిస్టర్ పిఈ జైపాల్, గెట్ ద పర్టికులర్స్ అండ్ ఇన్ఫార్మ్ ఆల్ ద మెంబర్స్ త్రూ అవర్ వాట్సాప్ గ్రూప్. నిజమైనటువంటి జయప్రవేశం అంటే యేసు ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుట. నాట్ ద ఫిజికల్ ఎంట్రన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ into the city of Jerusalem. No doubt it has happened 2000 years ago, but its spiritual meaning is that we should invite him into our hearts. ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరం కూడాను యేసు ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకున్నాం కాబట్టే ఈరోజు మనందరం కూడాను ఇక్కడ కలిసి ఆరాధించుతున్నాం. ఎవరైనా యేసు ప్రభువుని ఇంకా మీ హృదయాల్లోనికి ఆహ్వానించకపోతే ఇదే అనుకూలమైనటువంటి సమయం. మీరు యేసు ప్రభువుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి సందేశం తీసుకుని వచ్చినందుకు. ఇప్పుడు ఈ ఆరాధనలో మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే
దయచేసి ఒక క్షణం నిలబడండి. మీకు మా కౌన్సిలింగ్ అండ్ ఫాలో అప్ మినిస్ట్రీస్ వారు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో మీ యొక్క వివరాలు పొందుపరిచి మాకు తిరిగి ఇచ్చినట్లయితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఇఫ్ యు ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం వర్షిపింగ్ అలాంగ్ విత్ అస్ దిస్ మార్నింగ్, kindly stand up for a minute. We will pray for you, and our pastor right now he will pray for you, and we will continue to pray for you. Please give your particulars. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి ఒక క్షణం నిలబడండి. మీరు ఆరాధన అయ్యాక అది ఫిలప్ చేసి ఇవ్వండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్ టు ద యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్. అండ్ మీకు మరిన్ని వివరాలు మేము తెలియపరుస్తాము. ప్రభా, ఈ దినమున మా మందిరానికి మొట్టమొదటిసారిగా ఆరాధన చేయడానికి వచ్చిన ఈ యొక్క బ్రదర్స్ కొరకై మీకు వందనాలు. వారిని మీరు హైదరాబాద్ పట్టణంలో ఉంచారు. మీ కృప చొప్పున, మీ సంకల్పము చొప్పున నడిపించండి. వారిని ప్రభా మరి కరుణ నుండి కాపాడి వారికి అనుదిన పనులలో రాకపోకలలో మీ భద్రతా కాపుదల ఉంచండి. సంఘముతో సావాసం కలిగి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది అర్పణలు సమయం. సంతోషముతో ఇచ్చేటి వారిని, అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 575వ కీర్తన. మరి పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. చివరి చరణం పాడేటప్పుడు ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కానుకలు అర్పించాలంటే దయచేసి ముందుకు రండి. మీ గురించి మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. Now I request the choir to lead us in the singing, and the congregation also to follow the choir. Hymn number 575. Deacons, please come. సంతోషముతో చెడివారిని ఎంతో దేవుడు ప్రేమించెను. సంతోషముతో చెడివారిని ఎంతో దేవుడు ప్రేమించెను. వింతనవలసిన సంతోషము, వింతనవలసిన సంతోషము, వినయమ
ఆరాధన అయిన వెంటనే యూత్ మీటింగ్ ఉంటుంది 12:30కి. కాబట్టి ఐ ఇన్వైట్ ఆల్ ద యంగ్ పీపుల్ టు కమ్. యవనస్తులు బాగా ప్రేయర్ పాయింట్స్ పంపించారు. ఐ లైక్ దేర్ ప్రయారిటీ గివెన్ టు ప్రేయర్ ఫస్ట్. అది ఒక మంచి సూచన. కాబట్టి యవనస్తులు ప్లీజ్ కమ్. మేము చాలా కార్యక్రమాలు చేయాలని ఆశపడతా ఉన్నాము. స్లోలీ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ప్రేయర్. మొన్న నాకు ప్రేయర్ పాయింట్స్ పంపినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. దిస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అవర్ యంగ్ పీపుల్. అండ్ సో మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు 12:30కి యూత్ మీటింగ్ ఉంటుంది. యవనస్తులు దయచేసి రండి. ఒక 1 అవర్ ప్రోగ్రామే. ప్రార్థన చేసుకుందాము. యేసు ప్రభువా, ఈ సమయంలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా దుఃఖంలో ఉన్న జయపాల్ గారి గృహాన్ని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మరి గాయపరచు వాడవు నీవే, గాయాన్ని స్వస్థపరచు వాడవు నీవే. ప్రభా, మరి మీ యొక్క చిత్త ప్రకారంగా మీరు పిలుచుకున్నందుకై స్తోత్రాలు. అయినా ప్రభా, మాకు శుభప్రదమైన నిరీక్షణ ఉన్నందుకై స్తోత్రాలు. ఒకరోజు మేమందరం కూడా కలుసుకొని ఇక ఎన్నటికీ ఎడబాటు లేకుండా నిత్యము నీతో మేము ఉంటామనే నిరీక్షణ మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆయనను మానవ మాత్రులము మా గాయములను ప్రభా మాన్పి ఓదార్పు కలిగించే దేవుడవు కాబట్టి ప్రభా, మరి ఈ యొక్క సమయంలో వారిని మీరు ప్రత్యేక విధంగా మీ సన్నిధిని అనుభవించినట్లు సహాయం చేయండి. ఈ సమయంలో ఎత్తబడిన కానుకలను మీరు దీవించండి. ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నాయనా, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, నీ రాజ్య విస్తరణ నిమిత్తమై వాడబడినట్లు సహాయం చేయండి. సంఘం యొక్క అవసరతలు కొరతలు ఎరిగిన దేవుడవు ప్రభా, మీరు అది సమకూరుస్తారని మేము నమ్ముతున్నాం. ఈ వారమంతా మీ కృపలో మమ్మల్ని ఉంచండి. ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ వారము నీ శిలువ ధ్యానములలో ఇంకనూ నీకు సన్నిహితంగా అవటానికి మాకు సహాయం చేయండి. మీరు మాకు రాజుగా ఉన్నారు, మీ రాజ్యము ఉన్నది. మేము రాజ్యపు ప్రజలుగా జీవించుటకు మాకు సహాయం చేయండి. ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి మీ భద్రతా కాపుదల, మీ కంచె మా చుట్టూ వేయండి. మరోసారి కలుసుకుండేంత వరకు మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనను క్షమించు. మమ్మల్ని శోధన లేక తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలము ఆయన రాజ్యపు ప్రజలుగా ఉండుటకు సహాయం చేయునుగాక, ఆమేన్.